హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రండి అందరికీ ఆవకాయ రుచి అయితే చూపిస్తాను. తెలియని వారికి కూడా పక్కా కొలతలతో నేను ఇక్కడ ఆవకాయ పచ్చడిని అయితే పెట్టానండి. సూపర్గా కుదిరింది. దాని టేస్ట్ చూస్తూ ఎలా చేయాలో అన్నది ఈ వీడియోలో చెప్తాను. అయితే ఆవకాయ ఎప్పుడు పెట్టేటప్పుడు అండి మనం కొత్తపల్లి కొబ్బరి కానీ ఐజూరు సాయిబు కానీ ఈ రెండు ఆవకాయకి బాగుంటుందండి. తర్వాత ఒకవేళ ఇవి రెండు దొరకని వారు దేశవళి మామిడికాయని అడగండి, లేదా బుడత మామిడి ఉంటుంది, అదైనా పర్వాలేదు, లేదా సువర్ణ రేఖ ఉంటుంది, అదైనా పర్వాలేదు. కానీ కలెక్టర్ కాయలు అలాంటివి మాత్రం ఆవకాయ పచ్చడికి వాడకండి. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి దొరుకుతుంది, అందుకే చెప్తున్నాను. ఇది చూసారా, ఇది ఐదురు సాయిబు అండి. ఆ పక్కన ఉన్నదే కొత్తపల్లి కొబ్బరి. నేను ఐదురు సాయిబు కాయలు అయితే పెడుతూ ఉంటానని ప్రతి సంవత్సరం అంతా కూడా మొక్క కొరక్కుండా ఉంటుంది. అయితే నేను తెచ్చింది ఐదురు సాయిబు అండి, కానీ చిన్న మిస్టేక్ జరిగింది. మనీ కొత్తపల్లి కొబ్బరి అయితే పెడుతున్నాను. అయితే ఈ కొత్తపల్లి కొబ్బరి తాజాగా మనకి మామిడికాయలు తెలియాలి అంటే ఒకసారి చూడండి, ఆ జీడి ఎలా తన్నుతుందో. మనకి నిలవ ఉంటే జీడి అయితే రసం అయితే రాదండి, అలా తీస్తుంటే మామూలుగానే ఉంటుంది. తాజాగా ఉన్న కాయకే అలా జీడి చిమ్ముతూ ఉంటుంది. జాగ్రత్త, అది ఒంటి మీద పడితే మనకే పొక్కు అయితే వస్తుందండి, కాలిన పొక్కుల. చాలామంది ఇలా కోస్తూ ఉంటారు, కానీ మనం ఆవకాయకండి ఈ తొక్క మాత్రమే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి తొక్క ఏమాత్రం పోకుండా ముసుగు మాత్రమే తీసుకోవాలి. అలానే ముసుగు తీసుకున్నాక మనకు సొనొస్తుందండి, అందుకే ముసుగు తీసుకున్నాక కడగాలి. కడిగి మనం శుభ్రంగా గుడ్డతో తుడిసి ఆ తర్వాత ముక్కలు కోసుకోవాలి. కోసుకున్నాక మనం దీన్ని ఒక గంట సేపు ఎండలో అయితే పెట్టాలండి. ఇలా పెట్టడం వలన సంవత్సరం అంతా మనకే బూసి రాకుండా ఉంటుంది. ఆవకాయ కుబేరుడికి చాలా ఇష్టమటండి. ఆవకాయ పెట్టిన ఇల్లు మన లక్ష్మీ నిలయంగా ఉంటుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు కొన్ని ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకోండి. ఇలా చేయటం వలన మన ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఒకరోజు ఏదైనా ఇబ్బంది ఉన్నా చక్కగా మనకే ఒక పూట కూర అయితే అయిపోతుంది. చూసారా, ఈ మామిడికాయలన్నీ కూడా నేను చక్కగా కడిగేసి ఎంత శుభ్రంగా కడుగుతున్నామో అంతే శుభ్రంగా మనం క్లాత్తో తుడుచుకోవాలి. చిన్న ఉప్పు రవ్వ వేసుకుంటే మనకే ఈ పోతుందండి, కానీ నాకు కాయంతా కూడా శుభ్రంగా ఉంది. ఉప్పు వేసుకునే పని లేకుండానే నీట్గా ఉండటం వలన వెయ్యలేదు నేను. కానీ సొన ఎక్కువగా ఉండి కాయల నిండా కారుతూ ఉంటుందండి. అలాంటి వారు కొంచెం ఉప్పు వేసుకుని కడుక్కోండి. ఇలా క్లాత్తో మన చెయ్యి కూడా తడి ఉండకూడదండి. అయినా మనకి ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఒక గంట సేపు ఎండలో అయితే పెడతాను. ఒక అటు ఇటు అయినా కానీ మనకి ఇబ్బంది లేదు. ఆవకాయ పచ్చడి ఇలా మన ఇంట్లో ఉంటేనండి ఏటోనండి పప్పు వేసుకుని చక్కగా భోజనం అయితే చేసేయచ్చు. రకరకాల కూరలు లేకపోయినా ఆవకాయ పప్పు వేసుకుంటే చాలు. ఆవకాయ కోయటానికి వేరే కత్తిపేటలు ఉంటాయండి, కానీ నేనైతే ఈ కత్తితోటే కోసేస్తున్నా. మాకు చాలా బాగా దిగుతుందండి ఈ కత్తిపేట. మనం పెట్టేది ఇక్కడ ఒక్క కాయ చెయ్యి వెళ్ళిపోయిందండి. చూడండి ఎలా తెగిందో, మీకు అలా తగిలింది అంతేనండి. చెయ్య బడబడా బ్లడ్ అయితే కారిపోయింది. ఇదిగోనండి క్లాత్ అయితే కట్టాను. అయితే చామంతి ఆకు వేసి నేను కట్టు అయితే కట్టానండి. చామంతి ఆకు వేయటం వలనండి మనకు సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇనప మొక్క కదండి, చామంతి బంతి ఈ రెండాటిలో ఏదో ఒకటి వేసుకుని మనం కట్టయితే కట్టేసుకున్నానండి. అయితే మనం చిన్న చిన్న ముక్కలు కోసి తీస్తూ ఉంటారు, అలా పని ఎక్కువ అవుతుందండి. అలా కాకుండా మనం ఇలా పెద్ద ముక్కలు అప్పుడే దీని మీద ఉన్న ఒక పొరని తీసేసుకుంటే 4 ముక్కల్ని 4 సార్లు తీయవసరం లేకుండా మనకు ఒకేసారి వచ్చింది కదా. నేను ఇక్కడ 4 ముక్కల కింద కోసుకున్నానండి, ఎందుకంటే నేను కత్తిపేట బాగానే ఉందండి. అయితే వీడియో తీసుకుంటూ మరి కత్తిపేట చూసుకోకపోతే ఎలా, అందుకే చేయి తెగిందండి, లేదంటే తెగదో. అయితే నిన్నంత మాను కూడా పొట్టు పచ్చడి కోసాం కదండి, మన మామిడికాయ కోస్తే పదునొచ్చేస్తుంది కత్తిపేట. అయితే మరి ఇక వీటిని ఇలా మనం పేపర్ అయితే పైన పేపర్ని తీసేసుకుంటే పొట్టు చక్కగా మనకి నీట్గా ఉంటుందండి. మొక్క మనకి ఇప్పుడు పుచ్చలేదు, పుచ్చిందంటే మాత్రం మొక్కలన్నీ కూడానండి చాలా గత్తరగా ఉంటాయి. టెంక కట్టింది అంతేనండి. అయితే మనకి అమెరికా పంపించడానికి మరి ఇంకా టైం లేదు కదండి, నేను ఇంకా తొందరగానే పెట్టేస్తున్నాను. ఈ నెలాఖరు వరకు కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు. అయితే మీ పిల్లలు మా అమ్మాయి అంటే
చిన్న అమ్మాయి అమెరికాలో ఉంది కదండి, అలాంటి పిల్లలు కూడా ఆవకాయ పెట్టుకునేటట్టు ఈ పచ్చడి అయితే కొలతలు చెప్తున్నానండి. మేము కొంచెం చేరు చెప్తూ ఉంటాం కదండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని ఇవాళ నేను డబ్బాలతో చెప్తున్నా, దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ ఆవకాయ కారం ఉంది కదండి, అది మాత్రం ఘాటు లేని మిరపకాయలని వాడతామండి. అందుకే మేము కారం కొలతలో ఎక్కువైనా మాకు చప్పగానే ఉంటుంది. ఆ కారం ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి. మీరు సన్న మిరపకాయలు అయితే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి కారం. చూసారా, మనకి ఇక్కడ టెంక మనకు కరెక్ట్గా ఉండాలండి. ఆవకాయకండి పై తొక్క ఎంత మనకి కరెక్ట్గా ఉండాలో అలానే వెనక ఉన్న టెంక కూడా అంతే కరెక్ట్గా ఉండాలి. ప్రతి ముక్కకే ఆ టెంక వచ్చేటట్టు చూసుకోవాలి. టెంక రాలేదనుకోండి, ఆ ముక్కల్ని వేరుపాటుగా కలుపుకోవాలి. దాన్ని ముందే వాడేసుకోవాలి. కానీ మేము ఇలా కాయలు కొయ్యటం వలనండి ఒక్క ముక్క కూడా వేస్ట్ అయితే అవ్వదండి. ఎందుకు అంటే మనం ఇక్కడ కరెక్ట్గా కోస్తున్నాం కాబట్టి మనం ఇలా టెంకకి సరి సమానంగా వచ్చేటట్టే కోసుకోవాలండి. నేను ఆవకాయ ఎన్ని కాయలు పెట్టినా నేనే కోస్తాను. చాలామంది మగవారికి సాయం చేస్తూ ఉంటారు, కానీ మా వారు చేస్తే నేను సగం ముక్కలు కోసుకుని ముందుగా కలుపుకోవటానికి చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువన్న అవుతుంది, తక్కువన్న అవుతుంది. మనలా బాధ్యతగా చేయరండి మగవారు. ఉన్నారు మహానుభావులు ఎంతమందో, కానీ అందరికీ దొరకరు కదా. ఇదిగోనండి, మనం ఒక గంట సేపు మాత్రం ఇలా ఎండలో అయితే పెట్టుకుందామండి. మనకి ఇప్పుడు మీకు కొలత చెప్తున్నాను. చీకటైతే పడిపోయింది, లైట్లోనే నేను వీడియో చేస్తున్నాను. మనం 4 డొక్కులు తీసుకుందామండి. ఏదో ఒక డొక్కు మీకు చూసుకోండి. మీరు కోసుకున్న కాయలు 4 ఎందులో అవుతుందో ఆ సైజు తీసుకోండి. దాన్ని బట్టే కొలతలు అయితే తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 10 కాయలకి నాకు 4 డొక్కులు దీనికి అయిందండి. అందుకని దీంతో మీకు కొలతలు అయితే చెప్తున్నాను. ఇవన్నీ కలిసి నాకు అడ్డు ముక్కలండి. 2 ముక్కలు పడిపోయినాయి కదా, అలా సరిపోతుంది. 4 కప్పు అనుకుందామండి. ఈ 4 కప్పులకి 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, మరొక కప్పు ఉప్పు అనుకుందామండి. అయితే ఉప్పు కొలత మనకి ఎప్పుడు కూడా 1 వంతు తీసేసుకోవాలి. 4లోంచి 1 వంతు తీసేసుకోవాలి. అప్పుడు మనకి పట్టినంత చూసుకుని వేసుకోవాలి. అలానే నేను వేరుశనగ గుళ్ళండి కొని ఎండబెట్టవలసిన పని లేదండి, కొని నేరుగా మిల్లుకి పట్టుకెళ్ళిపోవడమే. అక్కడ ఆడించి తెచ్చాను. ముందుగా మనం మామిడికాయ ముక్కలకే నూనె అయితే పట్టిద్దామండి. ఎందుకంటే మనం పొడి తడిగా కలిపి పక్కన పెడతాం కదండి, నూనె మనకి పూర్తిగా ఈ ముక్కలకు అంటుకుంది అంటే పాడవకుండా ఉంటుంది. ఈ ముక్కలకే పూర్తిగా నూనె పట్టించేసి అప్పుడు ఉప్పు కారం వేసేద్దాం. ఇలా నేను ఆవకాయ పచ్చడికే కానండి, ఏ పచ్చళ్ళకైనా నూనె మంచి నీళ్ళ వాడాలండి, తప్పదు మరి. ఇంకా అలానే సీసాలో కూడా మనం కొంచెం నూనె అయితే వేస్తున్నాం. మనకి ఎక్కడా కూడానండి తడి కానీ పొడి ఉండకూడదండి. నూనెతో ముంచి లెగదీయాలి. అలా ఉంటేనే ఆవకాయ నిల్వ ఉంటుంది. అలానే ఈ కారం అండి, ఆవకాయ మిరపకాయలని ప్రత్యేకంగా ఉంటాయి. దేశవాళీ మిరపకాయలు అంటాము, అవి పెద్ద సైజు ఉంటాయి. అవైతేనే మనకి ఈ కొలతలకు సరిపోతుంది. లేదంటే మనం ఉప్పు కొలత ఎలాగైతే వేసుకున్నామో అలా వేసుకోండి, అంటే కొంచెం తక్కువ వేసుకోండి. మీకు సన్న మిరపకాయలు అయితే కొలత తేడా వస్తుంది. లేదంటే ఇలా నేను చూసారు కదా, మనం ముక్కలు ఎలాగైతే వేసామో అలానే కారం కూడా వేస్తున్నానండి. మనకి ఇప్పుడు మనం వేసుకున్నాక రెండోసారి కలిపినప్పుడు సరిపోకపోతే వేసుకుందాం. అలానే ఆవపిండి అండి, ఆవపిండి కూడా నేను 1 సోలడ ఆడానండి. మనకి ఈ కప్పు అయితే అయ్యిందండి. మనం ఈ కప్పు ఆవపిండి కూడా వేసుకున్నాం. ఇక్కడ కొంచెం వెల్తిగా వచ్చింది కదండి, ఈ గ్యాప్ మనం కలిపేటప్పుడు పూర్తి అయితే అవుతుందండి. ఇక నేను ఇలానే వేసేస్తున్నాను. రెండోసారి కలిపేటప్పుడు పూర్తి చేద్దాం. కానీ మీకు లెక్క అయితే కప్పేనండి. కప్పు కారం, కప్పు ఆవపిండి, కప్పు ఉప్పుకి కాస్త తీసుకుని కలుపుకుంటాం. ఆ తర్వాత కలిపేటప్పుడు ఆ ఉప్పుని సరిపోతుంది, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇదండి కల్లుప్పు అండి. కల్లుప్పుని మనం మిల్లికాడే ఆడించి ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. మనం ఈ ఉప్పునే తెచ్చాము. ఎందుకంటే నాకు ఇంకా చేసే అంత టైం అయితే లేదండి. నేను ఎప్పుడు కూడా మిక్సీలో ఆడుకుంటాను. ఇప్పుడు మనకి ఆడిచ్చింది అంటే కల్లుప్పుని ఆడిచ్చింది, కంపెనీది అయితే కాదండి. అది మన ఉప్పు కొలతలు తేడా వస్తాయి మనకి. ఇది ఉప్పు తక్కువ ఉంటుందండి, అదే మనం సాల్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఉప్పు చూసారు కదా, ఆ ఎల్తి వేసానండి. ఆ ఎల్తికి ఎల్లుల్లిపాయ గుడ్లు వేసేసుకున్నా. మనం కావలసినంత ఉప్పు తర్వాత కలుపుకున్నప్పుడు చూద్దాం. మీకు ముద్దగా పడింది కాబట్టి నాకు కొంచెం తక్కువ అనిపించిందండి, లేదంటే మనకి ఇంకా పైకి వస్తుంది. ఇలా నేను చిన్న ఎల్తిగా 1 అంగుళం ఎల్తిగా కప్పుకి
ఉప్పు అయితే వేసానండి. ఇవన్నీ వేసేటప్పటికి ఇది నిండిపోయింది కదండి. మనం ఇదిగోనండి పొట్టు పచ్చడి కలిపిన గిన్నె ఉంది, దాంట్లోకి అయితే మార్చేద్దాము. ఇప్పుడు దీంట్లో కలుపుకుంటే సులువుగా ఉంటుంది. కడకే తప్పలేదండి. అయితే పొట్టు పచ్చడే గత సంవత్సరంలో వీడియో అయితే చేశానండి. చాలామంది ఆదరించారు. ఆ వీడియోని నేను స్టోరీలో పెడతానండి. చూసి ఎలా అన్నదే మీరు చేసుకోండి. చక్కగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఆవకాయ ఉంటే మన ఇంట్లో అన్నీ ఉన్నట్టేనండి. ఇది అన్నీ ఉన్న వారికి అని కాదండి, ఏమీ లేని వారికి ఇది ఒక పెద్ద వరం అనే చెప్పాలి. ఆవకాయ పచ్చడి అవసరానికి ఓరును వానొస్తుంటే పప్పు కలబెట్టుకుని దింపి మనం ఈ ఆవకాయ వేసుకొని ఆ రోజు గడిపేసుకోవచ్చండి. 4 కప్పులు మామిడికాయ ముక్కలకే 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, కొంచెం తక్కువ ఉప్పు వేసాం. అలాగే 2 స్పూన్లు మెంతులు వేసామండి. ఒక శారడో ఎల్లుల్లిపాయలు వేసాం. అయితే మొత్తం నూనె నాకు పట్టడానికి 2 కప్పులు అయితే నూనె అయితే పట్టిందండి. అది నేను శనగ నూనె వాడాను. మీకు కుదిరినంత వరకు ఇలా గానుగ నూనె వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మన పిల్లలు తినేది కాబట్టి మనం ఖర్చు గురించి ఆలోచించొద్దు. ఓకేనా అండి? ఇంతేనండి, చిన్న పిల్లలు కూడా ఆవకాయ పచ్చడి అయితే పెట్టేయచ్చు. అయితే మనం కారం కొనుక్కుని వాడుకునేవారు మాత్రం ఈ కారం కొలతనే కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే అది ఘాటుగా ఉంటుంది. సన్న మిరపకాయలు ఘాటు ఉంటాయండి. మేము ఇక్కడ ఆవకాయకంటూ ప్రత్యేకమైన మిరపకాయలని వేయించుకుంటాం కాబట్టి ఇంత కారం వేసినా మనకి కారం అయితే ఉండదు. నాకు ఇవి 10 కాయలు అడ్డుడి ముక్కలు అయినాయండి. అంటే అడ్డుడు అయినట్టు లెక్క అండి, అంటే 2 కేజీలు అయినట్టు. మేము ఎప్పుడూ కూడా కొంచానికి లెక్కేస్తామండి. కొంచెడు ఆవకాయ ముక్కలకే చేరు కారం, చేరు ఆవపిండి, చేరుకి తక్కువ ఉప్పు వేసుకుంటామండి. ఆ ఎల్తికి ఎల్లుల్లిపాయలు వేసుకుంటాం. ఇలా మనం కొలతగా పెడితే పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఉప్పు కారం, ఉప్పు అంటే తెలుస్తుందమ్మా, కారం తెలుస్తుంది, ఆవపిండి ఎలా తెలుస్తుంది సరిపోయింది లేనిది అని మీకు ఒక డౌట్ రావచ్చు. అలా అయినప్పుడండి ఈ పచ్చడి చాలా లూజుగా ఉంటుందండి. మనకి ఆ లూజుగా ఉంది అంటే మనకి సరిపోలేదని అర్థం. చూసారా, ఇక్కడ ఊట చాలా పలసగా అనిపించింది. మనం ఇక్కడ కొంచెం కారం, కొంచెం ఆవపిండి వేసానండి. ఇలా వేయటం వలన మనకి ఇక్కడ ఆ గుజ్జు కొంచెం చిక్కబడుతుంది, నూనె చక్కగా తీరుతుంది. ఇలా నేను ఎంతో కాదండి, ఒక శారడో ఆవపిండి వేశాను. శారడ్ అంటే ఏమీ లేదండి, మన చేతిలో పట్టినంత అంతే కారం అయితే వేసానండి. వేసి కలిపేసా, అన్నీ సరిపోనియి. కానీ ఇక్కడ మనం పేపాల కొలిది నూనె అయితే తాగేస్తూ ఉంది. ఇంతేనండి, మనం పెట్టిన ఆవకాయ సీసా పెట్టాను కదండి, చిన్న నెర అయితే గీసింది. నేను పెట్టేటప్పుడు పక్కన పెట్టాను, అందుకే కాయ అయితే మార్చేస్తున్నా. ఇలా మనం పచ్చళ్ళన్నీ కూడా గాజు సీసాలో భద్రపరచుకుంటే చాలా పాడవకుండా ఉంటుంది. అలానే ఆవకాయ పచ్చళ్ళు కానీ ఏ పచ్చళ్ళైనా నిలవ పచ్చళ్ళలో తీసుకునేటప్పుడు తడి లేకుండా తీసుకోండి. ఇవి గాలి తలగని చోట్లో అరమారల్లో కానీ భద్రపరచుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. నేనైతేనండి సగం పచ్చడి బయట పెడతానండి, సగం పచ్చడి మాత్రం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. సంవత్సరం అంతా కూడా సూపర్గా ఉంటుంది. ఒకే దాంట్లో పచ్చడి అయితే నిలవ పెట్టుకోకండి, 2-3 వాటిల్లో నిలవ పెట్టుకోండి. అయితే చక్కగా మీ పిల్లలకి మంచి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నించండి. బయట కొనే నూనె కల్తీ, కారం కల్తీ, ఇలాంటి కల్తీ ఫుడ్ మన పిల్లలకి పెట్టే కంటే మనకు వచ్చిందో రాందో ఒకసారి ట్రై చేసి మన పిల్లలకే మంచి ఫుడ్ని అందిద్దాం. అయితే దీని టేస్ట్ ఎలాగుందో చూద్దామండి. మొదటి ముద్ద మీకేనండి, టేస్ట్ అయితే చెప్పండి. అతిథి దేవో భవ అంటారు కదా, మీకు ఇచ్చాకనే నేనైతే మన కెమెరామెన్ ఉమా వచ్చింది, ఉమాకైతే టేస్ట్ అయితే చేయమందాము. అయితే వాళ్ళ అమ్మ చూస్తుందండి నాకు ఉప్పు ఎప్పుడూను, తను లేదట ఇంటికాడ, అందుకని తనైతే వచ్చింది. వచ్చి ఇంక వచ్చావు కదా వీడియో తీయమ్మంటే తీస్తుంది. ఇప్పటి వరకు నేను స్టాండ్ తోటే తీసుకున్నానండి. అయితే మరి టేస్ట్ ఎలాగుందో నాకు చెప్పలేదు, కామెంట్లో చెప్పండి. ఉమా అయితే సూపర్గా ఉందట. నేనైతే మాత్రం మీకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద, నాకైతే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనం అమెరికాకి పంపించేద్దాం. సూపర్గా ఉందండి. బాయ్ అండి. మీరేమేమి పచ్చళ్ళు పెట్టారు? నేనైతే అల్లం, టమాటా, ఆవకాయ, ఉల్లి ఆవకాయ, ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. బాయ్.